హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, పూరి జగన్నాథుని రథోత్సవం జరిగింది కదా. అందరూ కూడా కొన్ని వేల మంది దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ రథయాత్రలో పాల్గొంటారు కదా. మరి మన దేశంలో ఉన్న ఈ గొప్ప విశేషమైన ఆలయం గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ఆలయం గురించి ఎవ్వరికీ కూడా అంతు చిక్కని మిస్టరీలు చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే, ఇక్కడ గణగణమని మోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అంతేకాకుండా అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఉండే ప్రత్యేకతలు అన్నమాట. అయితే ఇక్కడ కృష్ణుడి జీవితాన్ని వివరంగా కళ్ళకు కట్టినట్లుగా చూపించే స్తంభాలు ఉన్నాయి. అలాగే గోడలు ఆలయానికి మరింత అందాన్ని తీసుకొస్తాయన్నమాట. ఈ జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది కూడా కొన్ని లక్షల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఆలయంలో ఈ ప్రత్యేకమైన విశేషమైనది ప్రసిద్ధమైనది జగన్నాథుడి రథయాత్ర అన్నమాట. ఇది ఈశాన్య భారతంలో ఉన్న ఒడిశాలో ఈ పూరి జగన్నాథ ఆలయం ఉంది కదా. ఇక్కడ ప్రతి ఏడాది కూడా జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందిందన్నమాట. ఈ ఆలయాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారో తెలుసా? 1078లో పూరిలో నిర్మించారు. అయితే ఈ ఆలయం కూడా అన్ని దేవాలయాల మాదిరిగానే గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ అన్నింటికంటే చాలా ప్రత్యేకమైంది, విభిన్నమైంది. జగన్నాథుడు అంటే లోకాన్ని ఏలే దైవం కొలువై ఉన్నాడనమాట ఈ ఆలయంలో. మరి ప్రతిదీ కూడా చాలా మిస్టీరియస్గా ఉంటుందన్నమాట ఇక్కడ. అయితే ఈ జగన్నాథుడి ఆలయం గురించి మనకు తెలియని, నమ్మకం కుదరని ఎన్నో ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం చెప్పుకుందామర్రా. మరి ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా. ఈ ఫ్లాగు ఈ ఆలయానికి గోపురానికి పైన కట్టిన ఫ్లాగు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపు ఎగురుతూ ఉంటాయి కదా. కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుందన్నమాట. చూసారండి ఎంత విశేషమో. అలాగే ఇక్కడ ఒక చక్రం గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ జగన్నాథ ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందింది, చాలా ఎత్తైందనమాట ఈ ఆలయం. మనం పూరిలో ఎక్కడ నిలబడి గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మన వైపు తిరిగినట్టు కనిపించడం ఇక్కడ ప్రత్యేకత అన్నమాట ఇది. అలాగే ఈ అలలు, ఈ సముద్రంలో అలలు చూస్తుంటాం కదా మనం. సాధారణంగా ఏంటంటే పగటిపూట గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపుకి ఉంటుంది, సాయంత్రం పూట నేల వైపు నుంచి సముద్రం వైపుకి వీస్తుంది. కానీ పూరిలో ఇదంతా కూడా భిన్నంగా జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా గాలి వేస్తాం ఇక్కడ ఒక ప్రత్యేకత అన్నమాట. అలాగే మరి ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఇంకొకటి పక్షుల గురించి చెప్పాలి. ఈ జగన్నాథుడి గుడిపైన పక్షులు అసలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ కూడా తెలియటం లేదుట, ఎంత పరిశోధన చేసినప్పటికీ కూడా. అలాగే గోపురం నీడ కూడా, ఈ ఆలయ ప్రధాన ద్వార గోపురం నీడ ఏమాత్రం
కనిపించదు. అన్ని దేవాలయాలకి చూడండి, ఆ నీడ పడ్డ చోట ఇళ్ళుంటే ఉండకూడదు, కొనుక్కోకూడదు అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ నీడ ఏమాత్రం కనిపించదనమాట. అది పగలైనా సాయంత్రమైనా ఏ సమయంలో కూడా గోపురం నీడ మాత్రం మనకి కనపడదు. మరి ఇది దేవుడి కోరికో లేదా మనకి నిర్మాణంలో ఉన్న గొప్పదనం ఏంటో తెలియదు. అలాగే మరి ప్రసాదం కూడా పూరి జగన్నాథుడి ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని ఎవ్వరూ కూడా వేస్ట్ చేయరన్నమాట. అలాగే ఇక్కడ అలల శబ్దం గురించి ఆలోచిస్తే మనం సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం కూడా మనకి వినపడదు. కానీ ఎప్పుడైతే బయట అడుగు పెడతామో వెంటనే చాలా క్లియర్గా వినపడుతుంది. శ్రద్ధగా గమనించారు కదా మీరంతా. అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. కారణం ఏంటంటే ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరిందిట. అలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు. ఎందుకు శబ్దం ఎందుకు వినపడదు అంటే ఇదొక కారణం. అంతేకాని దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని కూడా చెప్తారు. అయితే రథయాత్ర గురించి ఆలోచిస్తే ఈ పూరి జగన్నాథుడి రథయాత్రకు 2 రథాలు లాగుతారు కదా. శ్రీమందిరం గుండీచా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తూ ఉంటుంది. మరి మొదటి రథం దేవుళ్ళని రథం వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత 3 చెక్క పడవల్లో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రథం దేవుళ్ళని ఈ గుండీచా ఆలయానికి తీసుకువెళ్తుంది. మరి రథాలు చూస్తే పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలని ఊరేగిస్తారు. రథం ఎంత ఎత్తు ఉంటుందంటే 45 అడుగులు ఎత్తు ఉంటుంది. అలాగే వెడల్పు 35 అడుగులు. అసలు ఈ రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయో తెలుసారా? 16 చక్రాలు ఉంటాయన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ బంగారు చీపురు గురించి ఒక విషయం. రథయాత్రకు ముందు పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్లను లాగడంతో అసలు ఈ రథయాత్ర ప్రారంభిస్తారన్నమాట. బంగారు చీపురుతో ఊడుస్తారు. అది రాజుగారు. మరి ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసేవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకి దర్శనమిస్తారన్నమాట. 3 విగ్రహాలు ఉంటాయి. అలాగే మనం గుండీచా ఆలయం గురించి చెప్పాలంటే ప్రతి ఏడాది రథయాత్రలో ఒక విశిష్టత జరుగుతూ ఉంటుందర్రా. గుండీచా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక మిస్టరీ అన్నమాట. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయం తలుపులు మూసేస్తారు. ఇంకా ప్రసాదంలో కూడా ఒక మిస్టరీ ఉంది. ఏంటి అంటే ఈ ఆలయంలో దేవుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తుంటారు. ఆలయం సంప్రదాయం ప్రకారం ఈ వంటకాలని ఆలయ వంటశాలల్లో ఉన్న మట్టి కుండల్లో తయారు చేస్తారు. మరి మరో విశేషం ఏంటంటే దేవుడికి సమర్పించకముందు ఈ ప్రసాదాల నుంచి ఎలాంటి వాసన రాదుటండి. రుచి ఉండదుట. కానీ దేవుడికి సమర్పించగానే వెంటనే ప్రసాదం నుంచి గుమగుమలతో పాటు రుచి కూడా వచ్చేస్తుందిట. మరి చూసారా ఎన్ని విశేషాలు ఉన్నాయో ఈ పూరి జగన్నాథుని రథయాత్ర. మరి ఆలయ విశేషాలు ఇన్నున్నాయి. మరి కొన్ని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంతవరకు తెలుసున్నవైతే ఓకే, అన్నీ తెలియనివైతే కొన్ని తెలుసుకున్నాం కదా. ఈసారి మనం జగన్నాథుడి ఆలయానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా నిశితంగా పరిశీలించి చక్కగా మనం వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్న దానికంటే ఇంకా ఏముంది అనేది కూడా అక్కడ ఉన్న విశేషకులతో తెలుసుకొని ఎంజాయ్ చేద్దామరా. మరి ఓకేనా? బాయ్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ.